నమస్తే. ఈరోజు మీకు మంచి రెసిపీతో వచ్చానండి. అదేనంటే గులాబీలు, రోజ్ కేకులు అనమాట. వాటితో వచ్చాను. వాటికి లెక్క ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దామండి. వాటికి కావాల్సింది మైదాపిండి ఒక 4 గ్లాసులు తీసుకున్నాను. అది మనం మైదాపిండి ఏ గ్లాస్తోనైతే తీసుకుంటామో అదే గ్లాస్ తోటి బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. ఇది కరెక్ట్ లెక్క అనమాట. ఇది ఓకేనా. ఇప్పుడు నేను ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో 4 మైదాపిండి తీసుకున్నానండి. 1 బియ్యం పిండి తీసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి. పర్ఫెక్ట్ లెక్కనండి ఇవి. ఇప్పుడు ఈ గ్లాస్ తోటి పంచదార కూడా ఈ గ్లాస్తోనే తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ తోటి 2 తీసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం స్వీట్ తగ్గించి తినే వాళ్ళకి సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళకు కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు పంచదార వేసుకుంటున్నాను. ఇందులో 1 గ్లాస్ వేసినాక ఇంకో గ్లాస్ పోసేసుకుందాము. 2 గ్లాసులు పోసుకున్నాను అనమాట. ఇదైతే సరిగ్గా సరిపోద్దండి. మనకి స్వీట్ అనేది ఎగుడు కొట్టుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసుకోకూడదు, ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనకు బ్యాలెన్స్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు పిండిని అంతా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి, ఉండలేకోకుండాను. కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలండి, మంచి స్మెల్కి మాత్రమే. ఆప్షనల్, అది మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంకా వాటర్ పడుతుంది, ఉండలేకోకుండా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. మనము ఈ పండగకి హ్యాపీగా టేస్టీగా చేసుకొని తినండి. ఓకేనా అండి. ఇందులో కొద్దిగా చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. ఎందుకంటే నోట్లో వేస్తే కరిగి పోయేంతగా ఉంటాయన్నమాట. చూడు, ఇలా కలుపుకోవాలి. ఇటు పలుసుగాను ఉండకూడదు, ఇటు చిక్కగాను ఉండకూడదు. ఇలా ఉండలేకోకుండా ఇలా కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతలతోనే మీరు చేసుకున్నారంటే చాలా సూపర్గా వస్తాయండి. సేమ్ ఇది కరెక్ట్ మెజర్మెంట్ అన్నమాట ఇవి. ఓకేనా. మీరు ఇలాగే చేసుకోండి. ఈ పండగకి హ్యాపీగా ఉండండి. పిండిని కలుపుకున్నాం కదా, ఇది పక్క పెట్టేసుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసేసుకుందామండి. మన ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఎందుకంటే గులాబీ గుత్తు మునగాలి కదా, అంతవరకు పోసుకుంటే సరిపోద్ది. పూర్తిగా మునగకూడదండి. అది ఎలాగో చూపిస్తాను. ఆయిల్ అయితే బాగా కాగాలండి. ఆయిల్ కాగుతుంది కదండి, ఇందులో ఈ పువ్వు గుత్తిని పెట్టాలి. అంటే ఇది వేడి చేయాలన్నమాట ఆయిల్లో ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి గరిటెతో అంతా కలుపుకుందామండి. ఇటు చిక్కగానే ఉండకూడదు, ఇటు పలుచగానే ఉండకూడదు. సరేనా. ఈ గంట తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఆయిల్లో ఉంది కదా, దీన్ని తీసి పిండిలో ముంచేద్దాము. పిండిలో పూర్తిగా ముంచకూడదండి, చూస్తున్నారు కదా, అంతవరకు చాలు. ఇలాగనమాట. ఓకేనా. ఇలాగా పువ్వు కాలుతేనండి అదే వదిలిపోతుంది. వదిలిపోతే ఏదైనా చిన్న కాడుతోనైనా దేంతోనైనా కొంచెం దాన్ని వదిలించవచ్చు. ఈ విధంగా అన్నీ ఇలాగ చేసుకోవాలండి. మనం ఆయిల్లోనే ఉంచాలన్నమాట ఈ పువ్వు గుత్తిని. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ పువ్వు గుత్తిని తీసేసి చూస్తున్నారు కదా, సగం వరకేనండి. ఇలాగనమాట. అన్నీ ఇలాగే చేసుకోవాలి. పూర్తిగా పిండిలో ముంచితేనండి తీయటానికి చాలా కష్టం. అందుకే సగం వరకే మనము ఈ పువ్వు గుత్తిని ముంచుకోవాలి.
వీటిని హై ఫ్లేమ్లో మాత్రం కాల్చుకోవద్దండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కాల్చుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే మాడిపోతుంది అనమాట, త్వరగా సేకెక్కువయ్యి. ఓకేనా? మధ్య మధ్యలో గంటతో కలుపుకుంటూ ఉండాలి, ఏంటంటే చిక్క పడుకోకుండా ఉండడానికి అనమాట. అడుగునంతా పేరుకుని పోతుంటుంది కదా, అందుకే పేరుకు పొక్కోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలాగనమాట. ఇలాగ చేసుకొని మీరు డబ్బాలు పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.